ఒక వారం 10 రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అట్లాగే ఆయన సహజీవనంలో ఉన్నటువంటి దివ్యల మాదిరి అనే వ్యక్తి గురించి ఎంతగా న్యూస్ స్ప్రెడ్ అయిందో మనం కూడా మన ఛానల్లో చాలా వీడియోలు చేసాం. అయితే ఆ రోజు మీకు గుర్తుంటే ఆవిడ ఒక సూసైడ్ అటెంప్ట్ చేశారు. అక్కడ ఆల్రెడీ టోల్ గేట్లో ఉన్నటువంటి కార్ని నేరుగా వెళ్ళి ఆమె అంతటా ఆమె ఆల్రెడీ అక్కడ ఉన్న కార్ని గుద్దేసి ఈ కారు ఎగిరిపడింది, ఆవిడ కారు ఎగిరిపడింది. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఓ పక్క నుంచి వాణి వీళ్ళందరూ కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను. మీడియాలో కూడా నా గురించి ఇష్టం వచ్చినట్టు రాసుకొస్తున్నారు. సో, ఇది ఇంపాసిబుల్. నా వల్ల అయితే కాదు. నేను బతకలేను. నా చావుకు కారణం వాణియే. వాణి అండ్ వాణి పిల్లలు హైందవి, నవీన అనేసి మాట్లాడారు ఆ మీడియాతో. అయితే రీసెంట్‌గా బయటపడినటువంటి ఆడియో. ఆడియో విపరీతంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆడియో ఏంటంటే ఆ రోజు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగింది. ఐ మీన్ ఈవిడ కావాలని గుద్దేశారు. యాక్సిడెంట్ జరిగింది. అంబులెన్స్ వచ్చింది. ఆవిడని ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నప్పుడు వెంటనే ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ కాల్ చేశారు. చేసినప్పుడు ఇదంతా ఆడియో రికార్డ్ అయింది అక్కడి నుంచి. ఏం చెప్పారంటే, నేను ఇట్లా వెళ్ళి పొరపాటున గుద్దేశాను. అంటే యాక్సిడెంట్. మనకి సూసైడ్ అని చెప్పారు గానీ, అది యాక్సిడెంట్. ఈవిడే ఆల్రెడీ టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి కార్‌ని ఢామ్ అని గుద్దేశారు. ఐ మీన్ డ్రైవింగ్‌లో గుద్దేశారు. యాక్సిడెంట్ కావాలని చచ్చిపోవాలని సూసైడ్ అని గాదు. యాక్సిడెంట్‌లో భాగంగా పొరపాటున గుద్దేశారు. ఆ విషయం దువ్వాడ శ్రీనివాస్‌కి ఆవిడ ఫోన్‌లో చెప్తున్నారు. అదంతా రికార్డ్ అయింది. చెప్పగానే ఆయన ఏమన్నాడంటే, "నువ్వు యాక్సిడెంట్ అని చెప్పొద్దు. సూసైడ్ చేసుకోవాలనుకున్నాను నేను. తట్టుకోలేక వాణి వీళ్ళందరూ కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు. మీడియా వాళ్ళందరూ నన్ను టార్చర్ పెడుతున్నారు. నా క్యారెక్టర్‌ని అసాసిన్ చేస్తున్నారు. కాబట్టి నేను సూసైడ్ చేసుకోవాలని ఇది చేశాను" అని చెప్పు. అట్లాగే హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత కూడా వైద్యం అది యాక్సెప్ట్ చేయొద్దు. నానా హడావిడి, నానా హంగామా చెయ్యి. అప్పుడు జనాలకి నీ పట్ల సింపతి వస్తది. ఏకంగా పాపం ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునేలాగా వీళ్ళందరూ టార్చర్ పెడుతున్నారే ఈ అమ్మాయిని అనేటువంటి ఒక సింపతి నీ మీద గెయిన్ అవుతది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ వీడియో ఇప్పుడు లీక్ అయింది ఆడియో. దాంతో జనం అంతా నివ్వెరపోతున్నారు. ఫస్ట్ నుంచి కూడా దువ్వాడ వాణి గాని, హైందవి గాని, నవీన గాని అంటే దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు, భార్య వీళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఆ మాధురి అనేటువంటి వ్యక్తి, శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి కలిసి మమ్మల్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నారు. మా మీద లేనిపోని అలిగేషన్స్ చేస్తున్నారు. మా ఆస్తి మొత్తం కాజేశారు. మా ఇంట్లో ఆమె ఉంటుంది. మా అమ్మ ఉండాల్సినటువంటి ప్లేస్‌లో ఉంటుందని మేము బాధపడుతుంటే, మా అమ్మ ఉండాల్సిన ఇంట్లో కూడా ఆవిడే ఉంటుంది. నాన్న పక్కన ప్లేస్ ఆవిడని తీసుకోమనండి. కానీ ఆ ఇల్లు మేము కష్టపడి మేమందరం కలిసి కట్టుకున్నాం మా నాన్న ఇంక్లూజన్‌తో. అలాంటిది ఆ ఇల్లు ఇవ్వకుండా చేస్తున్నారనేసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. జనం కూడా పెద్దగా నమ్మల. మాధురిది కూడా కొంత తప్పు, ఇంక వాణిది కూడా కొంత తప్పుందనుకున్నారు. కానీ ఈ ఆడియో బయటపడిన తర్వాత వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళ మెంటాలిటీ ఏంటి, ఏ రకమైనటువంటి స్టేట్‌లో వీళ్ళున్నారు, ఎంత డ్రామాలాడుతున్నారనేది చాలా స్పష్టంగా క్లియర్ కట్‌గా బయటపడింది.